నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. పురాణాల ప్రకారం శనిదేవుని యొక్క తల్లిదండ్రులు సూర్యుడు, ఛాయాదేవి. శనిదేవుణ్ణి అత్యంత ధర్మబద్ధమైనటువంటి దేవుడిగా పురాణాలు శ్లాఘిస్తూ ఉన్నాయి. శనేశ్వరుని జన్మకు సంబంధించినటువంటి కథ స్కాంద పురాణంలో ఉంది. శనిదేవుని యొక్క పుట్టుకకు కొన్ని అసాధారణమైనటువంటి మలుపులు ఉన్నాయి అంటారు. నిజానికి సూర్యుని భార్య అయినటువంటి సంధ్యాదేవి అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో తన భర్తను కొలుస్తూ ఉండేదట. అయితే సూర్యదేవుల్లో ఉన్నటువంటి దివ్య తేజస్సును, వేడిని ఆమె తట్టుకోలేకపోయేది. భరింపరాని దివ్య తేజస్సు వల్ల ఆమె కొంతకాలం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. కానీ ఒక భార్యగా, తల్లిగా ఉన్నటువంటి బాధ్యతలను ఆమె విస్మరించలేకపోయింది. తనకు మారుగా తన మాయా రూపానికి ఛాయ అనేటువంటి పేరు పట్టింది. తన పిల్లలైనటువంటి వైసంతమనువు, యముడు, యమునుల సంరక్షణ బాధ్యతను ఆ ఛాయకు అప్పగించి సంధ్యాదేవి అరణ్యంలో ఏకాంతంగా ధ్యానం చేయడానికి వెళ్ళిపోయింది. ఈ విషయాలేవి కూడా తెలియనటువంటి సూర్యుడు ఛాయను సంధ్యాదేవిగా భావిస్తూ ఆమెతో జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వారి దాంపత్యానికి 3 పిల్లలు కలిగారు. వారే సావర్ణి మనువు, శని, తపతి అయినటువంటి కూతురు. శని జయంతిని జరుపుకోవడం వల్ల ప్రతికూల గ్రహ ప్రభావాలు తగ్గి జీవితంలో స్థిరత్వం వస్తుందని జ్యోతిషశాస్త్రం వివరిస్తోంది. శుభ ఫలితాలు కలుగుతాయంటారు. శనిశ్చర జయంతి నాడు శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి రాశుల వారు శనిని ఆరాధించాలి. నలుపు రంగు వస్తువులు శనికి చాలా ప్రీతిపాత్రం. నువ్వులు తప్పనిసరిగా ఉపయోగించాలి.